కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి కొంత తర్వాత కూడా 5 మంది పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుండే. ఈసారి పుట్టబోయే బిడ్డ చంపాడు కొలం, చచ్చాడు కాకడు అని పెట్టి మొక్కారా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్న మీరు గణేష్ ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారు అన్న? 2012 నుండి 14th ఇయర్ ఇది. మీ యూత్ పేరు ఏందన్నా? ఏకాంత యూత్ అసోసియేషన్. ఎందుకన్నా యూత్ కి మీరు అట్లా ఆ పేరు ఎందుకు పెట్టిర్రు? మేము అప్పుడే డిసైడ్ చేసినాం బ్రో. 12 అదే అప్పుడు 14 years బ్యాక్ నుండే ఈ పేరు డిసైడ్ చేసి కంటిన్యూ చేస్తున్నాం. అన్న చూడడానికి మీ లడ్డు చాలా మంచి ఉందన్న, మంచి కొత్త యూనిక్ ఉంది లడ్డు మీది. ఈ లడ్డు వేలంపాట చేస్తారా అన్న మీరు? అన్న ఎవ్రీ ఇయర్ సేమ్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ లక్కీ డ్రా కూడా ఉంటుంది. లాస్ట్ లడ్డు ఎంతకు పోయింది అన్న? 3,01,000 రూపీస్. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మరి? ఎక్స్పెక్టేషన్ ఏం లేదు బ్రో, అది భక్తుల బట్టి ఉంటుంది అంతే. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. నా చూడడానికి గణేష్ చాలా ముద్దుగా మంచిగా అన్న, మంచిగా వినాయకుడు. ఎంత పడింది కానీ కాస్ట్ మొత్తం? 2,28,000 రూపీస్. ఓకేనా, ఎన్ని ఫీట్ల మొత్తం ఇది? 17 feet. ఓకే అన్న, ఇప్పుడు మీరు గణేష్ ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతుంది? చిన్నప్పటి నుంచి పెడుతుంది గణేష్ మీరు? అన్న మేము స్కూల్లో ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేసినాము, అట్లా కంటిన్యూ అయితే వస్తుంది. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వస్తున్నాం. కొంచెం కొంచెం ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటూ కొత్త కొత్త వెరైటీస్గా డెకరేషన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటా మాకు తగ్గినట్టు చేస్తున్నాం అంతా. అన్న మీరు చిన్నప్పుడు గణేష్ పండుగ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది గణేష్ పెట్టడం అంటే? చిన్నప్పుడు నార్మల్గా ఏదో స్టార్ట్ చేసినాం కానీ ఇప్పుడైతే అందరికి భక్తి పెరుగుకుంటా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అందరూ వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు కూడా ప్రతి సంవత్సరం మేము ఈవెంట్ని ఇంకా గ్రాండ్గా చేస్తున్నాం. ఆ గణేషుని దయ వల్ల ఒకసారి ఏదో చేసేలా కాకుండా ఎవ్రీ ఇయర్ ఒక స్టెప్ ముందుకెళ్తుంది తప్ప బ్యాక్ స్టెప్ వేయట్లేదు. ఇంతవరకు మేము కొంతమంది ఉండే, ఇప్పుడు మీరు చూసినా మేము ఎంతమంది ఉన్నాము ఇక్కడ. మా తమ్ముళ్ళు యాడ్ అయ్యారు, ప్లస్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఒక సహకరిస్తున్నారు. దాన్ని బట్టి మేము ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం అన్న. సో ఈజీ మా 14th ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలా చేస్తున్నాం మన ఎగ్జాక్ట్గా ప్రజెంట్ అయితే. అన్నదానం చేస్తారన్న మీరు? అన్నదానం చేస్తామన్న. ఈ మండే మనకు ఉంది అన్నదానం ఉంది. స్పాన్సర్ ఉన్నారు అని మీరే వేసుకుంటారా? అంటే స్పాన్సర్ అంటూ సపరేట్గా అంటూ ఒక పర్సన్ అంటూ ఏం లేదు, ఏమున్నా మన వాళ్ళే చేసుకుంటారు ఇక్కడ. మామూలు అయితే గణేష్ ఉందా మనం అందరం కలెక్ట్ చేస్తాం కదా అన్న, అదొక చేసేటప్పుడు మీరు చిన్నప్పుడు అయిపోయినా పక్క ఏరియాకి పోయి గణేష్ చందా కలెక్ట్ చేసారు అట్లా? అలా ఏం లేదన్న, చిన్నప్పటికేంచి అలా ఏం లేదు. ఏమున్నా ఈ ఏరియా వాళ్ళు తప్ప బయటకేంచి అంటూ ఏమి ఉండదు అన్న. అంటే మా బేసికలీగా పొలిటీషియన్ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇస్తూ ఉంటారు తప్ప మా సైడ్ నుంచి మేము సపరేట్గా వెళ్ళంటే ఏమి ఉండదు అన్న. ఏమున్నా ఈ ఏరియా వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు తప్ప బయటకు అంతా ఏమి ఉండదు అన్న ఇక్కడ. అన్న చూసే కనుక మన అందరం చిన్నప్పుడు గల్లీ వేసి చందా కలెక్ట్ చేసి బుక్ చేసుకొని అట్లా పైసలతో తిన్నారా బయట ఏమన్నా సీక్రెట్ గా? అన్న లేదన్న, మాకు ధ్యాస మొత్తం ఇదే ఉంటది. సో మా దగ్గర అట్లాంటివి ఏం లేవు. ఉల్టా ఉన్న పైసలు కూడా పెట్టుకుంటాం, వేరే లెక్క తెచ్చుకొని కూడా పెట్టుకుంటాం, కానీ అట్లా ఏం లేదన్న. మీరు అట్లా ఏమైనా చేసిర్రా ఏమన్నా? అలా ఏమి ఇప్పుడు అలాంటి కాదు కూడా అన్న ఇంకా అలా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ హార్ట్ఫుల్తో వచ్చి చేస్తున్నారు ఇక్కడ. ఏదో పైసలు తీసుకోవాలి అవంటే ఏమి ఉండదు ఇక్కడ. లేకున్నా కానీ ముందుకు వచ్చేసి ఉన్నారు ఇక్కడ. అలా అయితే అందుకే మా ఈ ప్రతి ఈవెంట్ ప్రతి సంవత్సరం ముందుకు వెళ్తుంది తప్ప బ్యాక్ స్టెప్ వేయట్లేదు మేము అందరం. సో అందుకే ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం మేము ఇక్కడ. ఎర్రగడ్డ రాజు అనేది తొట్టిగా రాలే అన్న, మాకు ఇక్కడ పేరు అనేది ఇవన్నీ చేసినందుకు గణపతి ఆజ్ఞతో తప్ప ఇంకా ఏం లేదన్న ఇక్కడ. అలాంటి తప్ప ఇలాంటిది ఉండదు ఇక్కడ. మీరు అట్లా వేసిరా చిన్న పైసలతో తిన్నాడు అట్లా ఏమన్నా? ఇప్పుడు ఏమున్నా మేము ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో ఈవెంట్లో ఉన్న అన్ని షేర్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కటి అని షేర్ చేసుకుంటాం అంతే. ఎవరి మీద బర్త్డే ఉండదు. ఒకరు డెకరేషన్ అని, ఒక 3-4 members కలిసి విగ్రహము, అలా అన్ని షేర్ చేసుకుంటాం మేము. అట్లా ఏం లేదు, నథింగ్. అన్న ఎప్పుడైనా పక్క ఏరియాకి పోయేసి చందా అట్లా తీసుకురా ఏమన్నా కలెక్ట్ చేసుకున్నట్లా? లేదన్న, ఇక్కడ ఏదున్నా ఈ లైన్ వరకే, ఆ ఎండ్ వరకే అంతే. ఇంకా మిగతా అంతా మేము మా తమ్ముళ్ళు అంతే అన్న. అంతా సొంత తీసుకుంటే పైసలు అన్ని సొంతంగా మొత్తం సొంతనే ఉంటుంది. సో బేసికల్ ఎలా అవుతారంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మనం పెరిగే కొద్దీ మా ఫ్రెండ్స్ లోనే ఒక్కొక్కరు ముందుకు వచ్చి నా ఛానల్ ఇది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఇక్కడ వంశీనో ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఈసారి సెటప్ ఈ పర్మనెంట్ షెడ్ మొత్తం అదే చేయించాడు. ఓకే, ఇలా ఉంటుంది. ఇంకా మా పర్సన్ ఇక్కడ భార్గవ్ అని ఒక పర్సన్ ఉంటాడు. సో మీరు బయట చూస్తే ఈ సెటప్ అంతా ఆయన ఓన్ స్కిల్ తో చేసిండు అన్నది. ఆయనకి సపోర్ట్ మేము కూడా ఉన్నాము, కానీ ఈ స్కిల్ ఈ కాన్సెప్ట్ మొత్తం అని చెప్తే దాని ప్రకారం మేము వెళ్ళాం. బయట వాళ్ళు చేసింది కాదు ఇదంతా. ఇక్కడ సెటప్ ఉంది చూసారు అన్న, సెటప్ అంతా కూడా మా ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్న ఒక పర్సన్ డిజైన్ చేసి వాళ్ళ ఫాదర్ వచ్చి మరీ చేశారు ఇక్కడ. అంటే మనీ గురించి కాదు ఇక్కడ, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చి వాళ్ళు చేశారు ఇక్కడ. సో ఆ భక్తి అలా ఉంది కాబట్టి మేము ఇక్కడ ముందుకు వెళ్తున్నాం అన్న. గ్రేట్ అన్న, చాలా గ్రేట్. అసలు మీ ఓన్ గా చేసారంటే అసలు మోఫెసర్ చేసారంటే బయట పిలవకుండా చేయకుండా చేసారంటే చాలా గ్రేట్ అసలు ఆ విషయం. అది చూస్తే కనుక ఒక సేయింగ్ ఉంటుంది అన్న, గణేష్ లడ్డు చోరేస్తే మంచిది అన్నట్టు. అట్లా మేము చేసారు ఎప్పుడైనా? చిన్నప్పుడు అవుతుండే అనేసి చిన్నప్పుడు మేము కూడా పోయి వేరే షెడ్ లో పోయి తీసుకుంటుండే, కానీ మాయ కూడా పోయినాయి అన్న. అంటే ఇక లాస్ట్ ఇయర్ వరకు పోయినాయి మాయి కూడా. ఈసారి లాస్ట్ ఇయర్ నుంచి
లేపేసిన వాళ్ళే మా టీమ్ లో జాయిన్ అయ్యారు కాబట్టి వదిలేవు. మా తమ్ముళ్ళే తమ్ముళ్ళే తీసుకున్నారు. తీసుకున్నారు. సరే వాళ్ళు మాతో జాయిన్ అయ్యారు. మాకు ఎలాంటి భయం లేదు ఇప్పుడు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు అడ్డు పోకుండా వాళ్ళు చూసుకుంటారు ఈసారి. మాకు ఎలాంటి భయం అంటే ఏం లేదు ఇప్పుడు. ప్లానింగ్ పక్కకి వచ్చి ప్లానింగ్ ఉంది ఏమన్నా? ఇక అలా అయితే ఏం లేదు ప్రెసెంట్ అయితే. దేవుడు ఇక అనుగ్రహిస్తే తీసుకోమంటే పోయి తీసుకుంటాం తప్ప మా చేతి అయితే ఏం లేదన్న ఇంకా. నువ్వు తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇంత మండపం కట్టింగ్ కదా అన్న, చిన్నప్పుడు చెప్తున్నా, మండపం కట్టేటప్పుడు కట్టెలు అయితే ఇంపార్టెంట్ తెలుసు అందరికి. ఎప్పుడైనా కట్టెలు తక్కువైతే పక్క ఎక్కువ తీసుకోవడం అట్లా, లేకపోతే బిల్లుకి లేకపోతే అట్లా వేసారు. మొన్న కూడా తీసుకున్నాం అన్న. పర్మనెంట్ షెడ్ వేసినాక కూడా మాకు కట్టెలు అవసరం ఉండే, పోయి తెచ్చుకున్నాం అన్న. వాళ్ళు వచ్చి అడిగితే అన్న మేము మళ్ళీ ఇస్తామని అంటే సెట్ అయిపోయింది. వేసారు బిల్ల. ఆ శిల్పి పనులు అయితే అన్న ఇక మరి పద్ధతి అని మొత్తం డీసెంట్ ఉండం కదా. ఓకే అన్న. అన్న ఇంకోటి ఏంటంటే, గణేష్ అంటే భోజన ప్రియుడు. మన వాళ్ళకి చెప్పాలంటే ఫుడ్. అట్లా మీ గ్యాంగ్ అట్లా ఉన్న ఫుడ్ ఎవరైనా? నువ్వు నాతోటే మాట్లాడుతున్నావు. నన్ను చూస్తే అర్థం అయితే లేదా అన్న. మేము తింటాం అన్న. ఇప్పుడు ఫెస్టివల్ కదా, అందరం డీసెంట్ ఉంటాం, నథింగ్ ఏం టచ్ ఏం, తింటాం అంతే. మంచిగా భర్పూర్ తింటారు. భర్పూరే తింటాం. కడుపులో ఏమున్నా వెజ్ నడుస్తుంది అన్న. ఇలా ఈ 9 రోజులు నాన్ వెజ్ అంటూ దూరం ఉంటాము. ఏమున్నా గణపతి పేరు మీద ముందుకు వెళ్తుంటాము. ఓకేనా, ఇప్పుడు మనం గణేష్ పండుగ అంటేనే సాంగ్స్ మొత్తం ధూమ్ ధామ్ ఉంటది. అట్లా ఫస్ట్ మీకు గణేష్ పండుగ అంటే గుర్తుకొచ్చే సాంగ్ ఏందన్న? అన్న దగుడు సేట్ది ఒకటి ఉంటది అన్న, శ్రీమంత్ దగుడు సేట్ అని. అంటే మా టీం మొత్తానికి ఆ గణేశుడు ఇష్టం. ఏదో ఒక ఇయర్ ఆ గణేశుని పెడతాం. ఆ ఇయర్ హైదరాబాద్ కి కొత్త పండుగ చూపించే ప్లాన్ ఉంది. ఆ ఇయర్ ఎప్పుడు వస్తుందని మేము కూడా వెయిటింగ్. ఆ పాటను అయితే పక్కా ప్లే చేస్తాం, దగుడు సేట్. మీకన్నా మీ ఫేవరెట్ సాంగ్ గణేష్ పండుగ అంటే? ఏకదంతాయ వస్త్రసుందర సాంగ్ ఉంటుంది కదా, అది నాకు ఎప్పటికైనా చాలా ఇష్టం అన్నది. సో అది ప్లే ఎవగ్రీన్, నాకైతే ఎవగ్రీన్ అనిపిస్తుంది నా సాంగ్. నాకైతే మీకన్నా మీ ఫేవరెట్ సాంగ్ అన్న నాకు సింధులలో ఆర్తి పాట పాడగలుగుతారా ఏమన్నా? పాడలేమన్నా. అది బీట్ తో ఉంటది, మ్యూజిక్ తో ఉంటది కాబట్టి బాగుంటది, వినడానికి బాగుంటది. పాడలేము. గణేశుడికి ఒక దంతం అనేది పరశురాములు కొట్టడం వల్ల ఇరిగిపోయింది. అది ఇంకో దంతం కూడా ఇరిగిపోయింది. ఎట్లా ఐడియా ఉందా? అదే అన్న, స్టోరీ చెప్పేటప్పుడు పెన్ను ఏదో విరిగిపోయిందని దంతం తీసి కంటిన్యూ చేసిండు ఆ స్పీడ్ లో, ఆగకుండా. సో అట్లా అయిపోయింది అంతే కదా. ఓకే, డన్ అన్న. కరెక్టే అన్న, కరెక్టే. గణేష్ పక్క ఉంటే మూషికం అనే వాహనం, అది ఆయనకి వాహనం ఎట్లయింది ఏమైనా ఐడియా ఉందా మీకు? లే అన్న, అంత తెలియదు. మూషక వాహనం అన్న ఒకటి తెలుసు తప్ప ఎలా అయిందో అని తెలియదు. యాక్చువల్లీ మూషికుడు రాక్షసుడు ఉండే, అతన్ని మునులందరినీ ట్రబుల్ చేసేవాడు. అప్పుడు వాళ్ళని కాపాడడానికి వినాయకుడిని ప్రాధాయపడితే వినాయకుడు వెళ్ళి అతన్ని శిక్షించి బాణం చేసుకున్నాడు. అతనిలో ఉన్న అహంకారం అంతా తీసేసి ఈ మంచిగా మార్చేసి ఈ బాణంలో పెట్టుకున్నాడు. ఇట్లా అప్పటి నుండి ఇలా కంటిన్యూ అవుతుంది. గుడ్ అన్న, మంచి చెప్పారు అన్న. ఇంకోటి ఏంటంటే, మండపంలో అందరూ రాత్రి పనుకుంటారు, నిద్ర చేస్తారు. ఆ టైంలో ఏమన్నా చిలి పనులు చేస్తారు, ఇట్లా గిలికుడు గారి పక్క చేస్తారు. ఒక్కసారి వండుకున్నాక పొద్దుగాలనే లేస్తాం మనం. అది కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి లేపుతారు. క్యారమా ఊనో ఆడతాం మనం టైం పాస్ కి. క్యారమ్ బోర్డ్ బయట ఆడతాం. అందరం చూస్తాం మనం బయట. ఇప్పుడు గణేష్ పేరు కానీ ఎట్లా పెడతాంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఖైరతాబాద్ రాజా, ఎర్రగడ్డ రాజా. అట్లా మీరే యూనిక్ ఉందన్న, ఎర్రగడ్డ చా రాజా ఉంది అంటే ఏందన్న అసలు? చా ఇన్ అ సెన్స్ అది ముంబైలో స్టార్ట్ అయింది కదా, అలాగే పెట్టాం మేము కూడా. ఏంటంటే ఈ ఏరియాలో గణేష్ పండుగ అంటే మన పేరే వెళ్ళాలి, ఏకదంత యూత్ పేరే వెళ్ళాలి అన్నట్టు ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ అంతే రెస్పాన్స్ కూడా ఇస్తారు ఇక్కడ వాళ్ళు. ఇంకా పండగ అయిపోయినాక మేము ఎక్కడ కనబడ్డా వాళ్ళు కలవంగానే ఒక విధంగా మాట్లాడతారు కదా, చాలా బాగా చేశారు. ఇంకా అట్లా మేము పేరు స్టార్ట్ చేసినాం, దానికి న్యాయం చేద్దాం అన్నట్టు. ఇంకా చూసే వినాయకుడు యూనిక్ ఉందన్న, అదంతా అసలు ఏం లేదు. అసలు మీకు గణేష్ థీమ్ ఏందన్న అసలు? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం అన్న, మేము స్కెచ్ ఇచ్చి చేయడం. లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ అయింది, ఆరెంజ్ కలర్ లో ఉండే మాది. ఇంకా ఎక్కడ చూసినా అది చూడంగానే ఎర్రగడ్డ రాజానే వస్తాయి. ఈసారి గణేశుడు శివుని అవతారంలో ఇంట్లో అఘోరి టైప్ కూర్చొని, ఇంకా మేము డెకరేషన్ బయట ఉన్న సెటప్ అవన్నీ వేసింది కూడా శివుణ్ణి రెప్లికేట్ చేసేలాగానే చేసినాం మనం. ఇక ఇండియా ఏంటంటే మొత్తం డెకరేషన్ మొత్తం స్టార్టింగ్ కమాన్కించి లోప వరకు మొత్తం మీరే చేసినట్ట, నిజమేనా అది? 100% నిజం అన్న. ఎవరిని అడిగినా చెప్తారు. మేము వాడినాం కదా కమ్యూనిటీ హాల్, ఆ హాల్ కి కూడా ఎట్లా అంటే స్టార్టింగ్ లో మస్తు అన్నారు ఏంది ఇది రోజు అని. ఇప్పుడు లిటరలీ ఇదంతా చూసినాక అందరూ వావ్ సూపర్ రా అన్నారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా వేసినాము కేదార్నాథ్
టైప్ కొంచెం ఎడిట్ చేసి ఇప్పుడు ఇది చేసినాం. ఇగో మా ఫ్రెండ్ భార్గవ్ ఈయననే ఈయన ప్లాన్ తోటి అది స్టార్ట్ అయింది. ఇంకా మా టీం మా తమ్ముళ్ళు అందరూ లిటరల్లీ ఎవ్రీడే అన్న ఈవినింగ్ 6 to 12 ఆ వ్యాయామశాలలో కూర్చుంటాం, థర్మోకోల్ కటింగ్ అది చేస్తూనే ఉంటాం. ఈ భయ లేకపోతే ఇది అవ్వదు, ఇదైతే 100%. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వీళ్ళ డాడీకి. లిటరల్లీ గణేష్ ఆగమన్ అయిన నెక్స్ట్ డే వచ్చిండు. జస్ట్ మేము మా తలలో ఉన్నది ఈయన చెప్పిండు, కొండలు వేద్దాం అనుకుంటున్నాం శివుడు కదా అని. ఆయన వచ్చి ఇంకా కొండలది సీదా ఆర్ట్ వేసేసిండు థర్మోకోల్ పైన. లిటరల్లీ 3 days నో స్లీప్ నథింగ్. ఇక్కడ బయటనే ఉన్నాం అందరం, అది చేస్తూనే ఉన్నారు ఆయన. చెప్పండి, మొత్తం మీరే చేసినారా? అందరు నేను ఒక్కని కాదన్న, అందరు కలిసి మీ ఐడియాలో- టీం వర్క్. ఐడియా నాది కానీ టీం వర్క్ అంతా కూడా. ఎట్లా అనిపిస్తుంది? అంత ఇంతమంది మీ పని అందరం మెచ్చుకుంటారు, ఎట్లా అనిపిస్తుంది మీకు అట్లా? అంతా బాగానే ఉంటది కదా. మాది పెంచుకుంటున్నాం మేము, ఇంకా మా యూత్ ని మేము మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాం అంతా అందరిని చూపించుకొని. అంతే. అంటే ఎట్లా అసలు మీకు ఐడియా ఎట్లా వచ్చి చేయాలని? మా డాడీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు, అట్లా నాకు అది అలవాట్లో చేసుకున్నాం అంతే. ఇంకా నేర్చుకొని ఇంకా అది ఒక నిజంగా వండర్ఫుల్ వర్క్ అని చూస్తేనే అసలు ఎంత పైపు కొడుతుంది చూస్తే ఇక్కడ వినాయకుడు ఇక్కడ మొత్తము చాలా మంచి వర్క్ చేశారు అన్న. అన్న చూసాక ఇట్లా మన గణేష్ పండుగ అంటేనే ఒక సంతోషం, ఒక మంచి హ్యాపీ వైబ్ ఉంటుంది. అట్లాంటిది అన్న మనం గణేష్ పెట్టేటప్పుడు మంచిగా కుష్లా పెడతాం, మంచిగా తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తానా మీకు? తీసేటప్పుడు ఎట్లుంటది అంటే గణేషుని ఆ క్రెయిన్ లేపే సీన్ ఉంటది కదా అన్న, ఆడదాకా అనిపించదు మన గణేశుడు పండగ అయిపోతుందని. ఆ మనది కాకుండా వేరే క్రెయిన్ వచ్చి ఇట్లా ఆ తాడులు పెట్టగానే ఏమన్నా అది టీయర్స్ వస్తాయి, కొంతమంది ఎట్లా అంటే డల్ అయిపోతారు, అబ్బా అయిపోయింది అని. ఇంకా నెక్స్ట్ డే అందరం ఈయనే కూర్చుంటాం, షెడ్ అంతా ఖాళీ ఉంటది కదా, ఈయనే కూర్చొని అందరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు, అందరు మాట్లాడుకుంటాం. ఇంకా అట్లా వెరీ ఫ్యూ డేస్ లోనే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ కూడా స్టార్ట్ చేస్తాం. అట్లా ఉంటది అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా కూర్చుని పెడతాం. 11 రోజుల వెళ్ళేటప్పుడు బాధ అనిపిస్తుంది. ఎంత సంతోషంగా చూస్తున్నట్టుకో అంత బాధ అనిపిస్తుంది. అంతా మన నెక్స్ట్ ఇయర్ ఎట్లా వచ్చినా ఇంత సంతోషంగా కూర్చుని పెడతాం మేము. సంతోషం చాలు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? నా వినాయకుడు వచ్చినప్పటికించి ఈ 11 రోజులు అయితే చాలా ఆనందంగా ఉంటాం అన్న. ప్రతిరోజు ఏం చేయాలని ఒక ఇంటెన్షన్తో ఉంటాము. కానీ మా ఫ్రెండ్ చెప్పినట్టు ఆ లాస్ట్ డే ఉంటే చూసినాం అన్న, వినాయకుడు ఎప్పుడైతే నిమజ్జనం అవుతున్నాడో ఆ మూమెంట్కి అందరం చాలా డల్ అయిపోతాం అన్న. ఎందుకంటే ఈ 11 రోజులు మేము చేసిన ఎఫర్ట్స్ అన్ని కూడా మాకు ఎప్పుడు బాధ అనిపించదు అన్న. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి ఒక్క ఎఫర్ట్ కూడా అది వర్తిటే అన్న. ఎందుకంటే దేవుని దయ వల్ల చాలా మంచిగా అవుతుంది అనుకుంటున్నాము. కానీ ఒక్క లాస్ట్ డే వరకు కొంచెం డల్ అవుతాము. కానీ దాని నెక్స్ట్ డే నుంచి ఆ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని కూడా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం అన్న. నెక్స్ట్ ఇయర్ ఇంకెంత మంచిగా చేయాలి, ఇంకా వినాయకుడు ఇంకెంత మంచిగా పెట్టాలి, ఈ డెకరేషన్ గా ఇంకెంత మంచిగా చేయాలి, ఆ దేవుడు అనుగ్రహంతో చేస్తామని నమ్మకం అయితే మాకు ఉందన్న. అన్న మనము బయట వినాయకులు చూస్తాం అన్న, అన్ని వినాయకులు చూస్తాం. అంటే నేను కూడా చెప్తున్నా, చాలా విషయం నేను ఇట్లా అన్ని వినాయకులకి చేతులు 2, 6 అట్లుంటాయి. మీకే మొత్తం 2 ఎందుకంటే అన్న మా మోటో ఏంటంటే గణేషుని చూడంగానే హాయిగా ఉండి నమస్తే పెట్టాలి. కొన్ని గణేషులు ఉంటాయి అన్న, అంటే ఎక్కువ ఉంటాయి, అవి బాగుండవని కాదు, కానీ అవి చూడంగానే ఇట్లా ఒక 5 seconds చెక్ చేస్తాం కదన్న. మా మోటో అది కాదు, చూడంగానే జై బోలో గణేష్ మహారాజ్కి జై, అంతే. అది మెయిన్ థింగ్ మాకు. అన్న చూసాక ఇట్లా బయట 12 జ్యోతిర్లింగాలతోని చాలా అద్భుతంగా ఇంట్రెస్ట్ పెట్టినా, అది ఎట్లా చేసిండు చేయనీకి ఎన్నో బట్టి మొత్తం డెకరేషన్ మొత్తం? అది ఏం లేదన్న, మొత్తం థర్మోకోలే. దానికి బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ సైడ్ లో మొత్తం అట్లా కట్టెలు పెట్టి కొంచెం సపోర్ట్ చేయడానికి అలా పెడతాం. అండ్ 3 months అయిందన్న, లిటరలీ ఎవ్రీ డే. బోనాల కన్నా ముందే 3 months కష్టపడి చేసాం అందరూ. అంతే అన్న. చూసాక నేను ఇంకోటి గమనించి ఏంటంటే మొత్తం నేను చాలా పోయినా మండపాలకి వినాయకుని చూసిన, కానీ ఏ వినాయకం కానీ దిష్టి తాడనేది లేదు, దిష్టి తాడనేది. మీకు అట్లా కట్టాలని మీకు ఎట్లా వచ్చిన ఐడియా అసలు? అది ఏం లేదన్న, ఇప్పుడు మనం ఇంత వెయిట్ చేస్తాం కదా, అనిపిస్తుంది కదా. ఇప్పుడు మన ఇంట్లోనే అంటారు కదా, నా దిష్టి ఏదా లేటట్టుందని. మనం చూడంగానే అరే వావ్ అంటాం కదా, మన అనుకున్న అవుట్పుట్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ గణేశుడు ఎట్లా అంటే ఇంకా ఎవ్రీడే ఏదో ఒక థాట్ లో ఉంటూనే ఉంటాడు. మాకైతే లిటరలీ మా టీంకి అయితే పక్కా మేము మా అకౌంట్ ఏదున్నా రోజుకి ఎన్నో అన్ని ఏవో ఒక రీల్ వస్తాయి, ఇది ఎట్లా ఇది అట్లా అని. ఇంకా గణేశుని మోర్ దెన్ దేవుడు క్లోజ్ ఫ్రెండ్ అనుకో, ఇక మోర్ దెన్ క్లోజ్ ఫ్రెండ్. ఇంకా ఆయనని మన లెక్క చూసుకుంటాం కదా, అట్లని అక్కడిని చేతితో వచ్చేసి అది కడతాం అన్న ఎవ్రీ ఇయర్. గణేశుని అక్కడ పూజ చేయకముందు ఫస్ట్ అది కట్టే పూజ చేస్తాం అన్న. వెనకాల చూస్తే మనకి కొండలు అసలు చూసా, అసలు అది పెయింటింగ్ దాకా లేదు, అది ఒక పోషలకు ఉంది. అది
అసలు ఓవర్ చేసిండ్రు అది. లింగాలు కూడా అసలు ఓవర్ చేసిండు. ఎట్లా చేయనిపించి మొత్తం మీకు? సో ఏం లే అన్న, ఇది చేయనికే కారణం ఈసారి వచ్చేసి మన దేవుడు శివుని అవతారంలో ఉండు అఘోరిలో. సో శివుణ్ణి ఎట్లా రిప్రజెంట్ చేయగలుగుతాం అంటే మనకి లింగాలే కదన్న మోస్ట్లీ. లింగాలని ఇంకా 1-2 పెట్టడం కన్నా ఉన్న 12 జ్యోతిర్లింగాలను సెటప్ చేసి, అది కాక ఉన్న ఇండియా మొత్తంలో ఒకటే స్టాచ్యూ ఉంది కదా పెద్దగా, ఏది ఆదియోగి. ఆయనని ఈ 12 జ్యోతిర్లింగాల పైన ఆదియోగి స్టాచ్యూ చేయించినాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బయట సెటప్, ఇంకా అక్కడ మా కమాన్ కూడా ఉంటుంది ఎర్రగడ్డ రాజా అని, దానిపైన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంది. అది మీకు లాస్ట్ డే తెలుస్తుంది అది ఎందుకుందో. అది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పాలి, ఇంకా మా టీంలో కూడా తెలియదు, సీక్రెట్ అది. ఇది ఇంకా అక్కడ మా ఫ్రెండ్ భార్గవ్ చూసారు కదా ఇంతకుముందు, అతనే చేస్తాడు. అతను ప్లాన్ చేసిండు, అతను చెప్పడం మేము చేయడం అంతే. ఇంకా లిటరలీ అవుట్పుట్ ఎట్లా వస్తుందో మాకు కూడా తెలియదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే వీ ట్రస్ట్ హిమ్ అండ్ హీ ట్రస్ట్ అస్. ఇంకా చేసేస్తాము. ఇంకా ఎలా అంటే బడ్జెట్ ఉన్నోళ్ళు ఫైబర్ అవన్నీ పెడతారు, మాకు బడ్జెట్ లేదు, సో మేమే వంగి చేసేసుకుంటాం పనులు. బడ్జెట్ లేకపోయినా సరే బడ్జెట్ లో మస్తు చేసిరు అన్న. మొత్తం దిల్ ఖుషి మొత్తం చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు అదే అన్న, ఇంకా ఏం చేయగలుగుతామో ది బెస్ట్ చేస్తాం అంతే. ఇంకోటి ఇది అంతా చూడడానికి పోస్టర్ లా ఉంది అంటున్నారు కదా, అది లిటరలీ రా థర్మకోల్ వైట్ కలర్, దానిపైన హ్యాండ్ పెయింటెడ్. మా భార్గవ్ వాళ్ళ నాన్న కేశవరావు గారు ఉంటారు, ఆయన టైం తీసి లిటరలీ ఆఫీస్ లీవ్ పెట్టి ఎవ్రీడే నైట్ అంతా ఉండి మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 7:30 అలా వెళ్తారు, 12కి మళ్ళీ స్టార్ట్ డే మొత్తం. ఈ లేన్ అంతా బంద్ ఉంటుంది. అండ్ ఇక్కడ అందరు సపోర్ట్ కూడా చేస్తారు, ప్రాబ్లమే లేదు. ఆయన చేసిందే ఇది. అండ్ మేము లిటరలీ ఆ కొండలు ఇట్లా తట్టుబంతలతో అనుకున్నాం అన్న. ఆయనకి మా ప్లాన్ చెప్పంగానే ఇలా చేద్దామని అంటే ఇంకా ఆయనే కదిలి వచ్చిన, మాకు భార్గవ్ చేస్తేనే మాకు ఈ అవుట్పుట్ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ వస్తే ఇంకా ఇట్లా ఉంటుంది. చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోయినారు. నిజంగా నా బాగా వాళ్ళ డాడీకి మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అని ఎంత మంచి చేసినందుకు. అసలు చూసాక ఇట్లా మండపము చాలా మంచి గ్రాండ్ అనిపిస్తుంది అన్న. అందరు కష్టంగా కట్టిర్రు, కానీ ఒక ఆయన ఏంటంటే మీ గ్యాంగ్ లో ఎవరికి ఉంటారు ఏం పనిచేయడు కానీ అరే అదే జయరాపై జయరాపై అంటే చెప్తారు. ఎవరున్నారు అట్లా? మా తమ్ముడు వాడు వెనకాల 4 గుట్లు చెప్తే ఖరాబ్ చేస్తాడు. ఇప్పుడు అది తీసుకొని రా అంటే దాన్ని ఇరగొట్టి చేస్తాడు. చెప్పా నువ్వు పని చేయమంటే నిజంగానేనా? చేస్తా. నేను చెప్తా, ఈ మనిషి ఎట్లా అంటే అన్న, ఫర్ ఎగ్జాంపుల్ నీ మీద ఆ భయాకి ఏదో ఒకటి ఉంది నెగిటివ్, నీకు ఫోన్ చేస్తాడు, నీ దగ్గర ఆయన నంబర్ ఉండదు, ఫోన్ చేసి హలో అంటావు, నువ్వు హలో నేను స్వామిని మాట్లాడుతున్నా అంటాడు. ఈయన పేరు మిన్ను యాదవ్. లాస్ట్ కి డైలాగ్ వింటా అంటే ఆయనతోటే వినాలి, నేను స్టోరీ చెప్తా అంతే. ఎట్లా అంటే మంచిగా మాట్లాడతాడు, ఇట్లా మాకు ఇది కావాలి అది కావాలి అది అంటే నువ్వేమంటావు అన్న చేద్దాం ప్రాబ్లం లేదు అది అంటావు. లాస్ట్ కి ఈయన అంటాడు నా పేరు స్వామి, మీరు స్వామి అని ఫీడ్ చేసుకోండి, జస్ట్ స్వామి అని ఫీడ్ చేసుకోండి అంటాడు. ష్యూర్ ష్యూర్ అనే మీరు అనగానే ఈ భయ్య ఒక డైలాగ్ అంటాడు, అది చెప్పు స్వామి. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి కొంత తర్వాత కూడా 5 మంది పుట్టినవాళ్ళు పుట్టినట్టే పోతుండే. ఈసారి పుట్టబోయే బిడ్డ చంపాడు కొలం చచ్చాడు కాకడం అని పెట్టి మొక్కారా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఈ డైలాగ్ చెప్పంగానే నువ్వు షాక్ అవుతావా? ఈయన ఫోన్ కట్ చేసి నీ నంబర్ ఇంకోసారి కాల్ చేస్తాడు. ఇట్లాంటి లిటరలీ మా ఉన్న ఈ 3 months ఈ డెకరేషన్ డైలీ ఆడ కూర్చోటం కదా, రోజు 1-2 వాయిస్ కాల్ చేస్తాడు మా గ్రూప్ లో. అవి మేము లోపల స్పీకర్ పెట్టుకొని పాటలు పెట్టుకొని చేస్తాం కదా, ఆ పాటలల్లా ఇవి వినుకుంటా నవ్వుకుంటా చేస్తాం ఆ రోజు. ఇంకోటి ఇక మా వన్ అండ్ ఓన్లీ కమెడియన్ ఇక మా ప్రశాంత్, ముద్దుగా బ్లాక్ డాన్ అంటాం అందరం. ఈయనని ప్రశాంత్ అంటే ఎర్రగడ్డలు ఎవరు గుర్తుపడతారు, బ్లాక్ డాన్ అంటేనే గుర్తుపడతారు. ఈ భయతోటి ఉంటే ఇక టైం మొత్తం స్పెండ్ అయిపోతుంది. నిన్నగాక మొన్న పండుకున్న వాళ్ళందరినీ కాంచన చేసింది ఈయనని కాంచన చేసిర్రు అంతే అన్న. అది ఇక అట్లా ఆడుతూ పాడుతూ అయిపోతుంది మా పండుగ. గ్రేట్ అన్న వచ్చి మీ గ్యాంగ్. హలో హాయ్, మేము టీమ్ ఏకదంతా యూత్. హ్యాష్ చెప్పాలంటే ఎర్రగడ్డ రాజా అంటారు. అండ్ గణేష్ పండుగ అంటే నాట్ ఓన్లీ జస్ట్ మూర్తి పెట్టుడు, అన్నదానం చేసుడు, నిమజ్జనం రోజు ప్యాడ్ బ్యాండ్ పెట్టుకున్నాడు అది కాదు. ఏది చేసినా ట్రెడిషనల్గా చేద్దాం, మొత్తం పండగలనే నీలమైపోదాం, భక్తితో చేసుకుందాం. ఇంకా లోకానికి ఏమైనా హెల్ప్ అయ్యేటి అవి చేసుకుందాం. లైక్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మేము అరౌండ్
168 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసిండే. అండ్ వెరీ నెక్స్ట్ డే హెల్త్ చెకప్ క్యాంప్ అయింది 95 మెంబర్స్. అట్లా ఏదో ఒకటి లోకానికి సెట్ అయ్యేది. అండ్ మేము చారిటీ చేస్తాం, మాతో అయినంత ఏది పడితే అది చేస్తాం. అలా మీరు కూడా ఏదో ఒకటి ట్రై చేయండి వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు. అండ్ ఇది మా టీం, మా వన్ అండ్ ఓన్లీ టీం. ఐ గాట్ ద బెస్ట్ టీమ్. ఎట్లా అంటే ఏదైనా పని చెప్తే ఎవరన్నా నచ్చక ఉంటారు కదా అన్న, అది చేయకుండా కాదు. మా వాళ్ళు నచ్చకపోయినా ఓకే అంటారు, వాళ్ళంతా వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు కానీ చేస్తారు. ఇదే మా టీం. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, ఎర్రగడ్డ రాజా కి. థ్యాంక్ యూ సో మచ్ ఎల్సీ మీడియా, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎల్సీ మీడియా. థ్యాంక్ యూ.